యోహాను ఎక్కడున్నాడు? నీళ్ళలో ఉన్నాడు అనుకుందాం. వీళ్ళు ఎక్కడున్నారు? ఒడ్డులో ఉన్నారు. ఒక మాట, చాలామంది మనల్ని ఏమంటారంటే, మీరు దిగేసినారా, మీరు దిగేసినారా, మీరు దిగేసినారా అంటారు. మీరు చెప్పండి, ఒడ్డులోకి వచ్చిన వ్యక్తి రక్షణ ఓడలోనికి ఎక్కడానికి వచ్చారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎక్కడికండి? ఒడ్డుకొచ్చారా? ఒడ్డుకొచ్చారా? యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోవడానికి యోర్దాను లోపల అక్కడ యోహాను ఉంటే వీళ్ళు ఒడ్డున నిలబడి ఏం చేస్తారంటే తమ పాపములను ఒప్పుకుంటూ ఉన్నారు. తమ పాపములను ఒప్పుకుంటున్నారు. ఎలా చేసింది, ఎలాగా ఉండింది, ఎలా మాట్లాడింది, ఎలా తిరిగింది, ఎవరితో ఉండింది, ఏమేమి తన జీవితంలో నోటితో, మాటతో, లేకపోతే చూపుతో, దేహముతో, తలంపులతో, ఆలోచనతో చేసిన ప్రతి విషయాన్ని వాళ్ళు యేసు దగ్గర ఏం చేస్తున్నారు? ఇది సరైన పునాది. దేవునికి స్తోత్రం. మన పాపములను మనం ఒప్పుకుని నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన కడిగి, ఎవరో తీసేసుకున్నారు బాప్తిసం, నేను కూడా తీసేసుకోవాలి, వాళ్ళ ప్రభు బలలో పాల్పొంగులు పొందుతున్నారు, నేను కూడా పొందాలి. కాదు, మొట్టమొదటగా నీలో నీవు నేను ఒక పాపినని గుర్తించి పాప క్షమాపణ నిమిత్తం ఎవరి దగ్గరకు రావాలి? యేసయ్య దగ్గరకు రావాలి. తన విషయమై కన్ఫెస్లోకి రావాలి. తన విషయమై పశ్చాత్తాపడాలి. తను ఏంటో తను ఎరగాలి. దాని కొరకు నా ప్రియమైన దేవుడులారా, అతడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి విలపించేటటువంటి వారుగా ఉండాలి. అందుకని అంటాడు ఆయన, పాప క్షమాపణ నిమిత్తము ఎక్కడికి రావాలి? బాప్తిస్మము దగ్గరికి రావాలి. అలాగా వచ్చిన వాళ్ళు ఏమవుతారంటే, దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో ఎన్ని రకాల పరిస్థితులు వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం మీద దాడి జరిగినా వాళ్ళు ప్రభు కోసం బ్రతకడానికి తీర్మానము తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫౌండేషన్ ఎలాగుంది, వాళ్ళ పునాది ఎలాగా ఉంది. అందుకే దైవజనుటువంటి పేతురుతో ప్రభు అంటాడు, ఏమయ్యా చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అని అంటే ఏమన్నాడు ఆయన? చెప్పండి. పేతురుతో ప్రభు మాట్లాడాడు కదా, అందరూ వెళ్ళిపోతున్నారు నన్ను విడిచి, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారంటే ఆయన చెప్పిన మాట ఏందండి? నిత్య జీవపు మాటలు గలవాడువు నీవే. హల్లెలూయా. నీవెవరు? నిత్య జీవపు మాటలు కలిగిన వాడువు, నిన్ను విడిచిపెట్టి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? ఎందుకనంటే ఒక మాట అంటాడు ఆయన, విస్తారమైన చేపలు పట్టినప్పుడు, ప్రభు నేను ఎవరిని? నేను పాపాత్ముడు ప్రభు, నన్ను విడిచిపెట్టి వెళ్ళు. ఏమని ఎరిగాడు? చెప్పండి, మనం ఏమని ఎరగాలి? లేదు నేను 50% బాగున్నాను, 75% బాగున్నాను, 90% బాగున్నాను అని అంటే, నా పిల్లారా, దేవుడు నువ్వు బాగున్నావు అని అనకపోతే, నిన్ను ఎంతమంది బాగున్నావు అని అన్నా, మనల్ని ఎంతమంది బాగున్నావు అని అన్నా, అది దేవుని దగ్గర ఆమోదయోగ్యము కానే. అందుకే ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, హల్లెలూయా, ప్రభు మెచ్చుకున్నవాడే తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ప్రభు ఆయన అంటాడు, ప్రభువా పాపాత్ముడు నన్ను విడిచిపెట్టి, ప్రభు అంటున్నాడు, ఇక మీదట నువ్వు మనుషులు బట్టు జాలరుగా. ఎందుకనంటే పేతురులో ఏమొచ్చింది? తను ఎవరైనా ఎరిగాడు? చెప్పండి, ఏ విషయంలో అతిశయించగలం? ఏ విషయంలో మనం గొప్పవారు అనుకోగలం? ఏ విషయంలో యోగ్యులు మనం అనుకోగలం? ఏ విషయంలో మనము ఎన్నిక చేయబడిన వారు అనుకోగలము? మన అర్హత, యోగ్యత ఒకటే, మనం పాపులము. మనం ఎవరిమి? ఆ విషయమై ఎరిగి దాని విషయమై పశ్చాత్తాపపడమే మనిషికి మనకు కలిగినటువంటి యోగ్యత. హల్లెలూయా. ఆ విషయంలో మనం సరైనటువంటి అనుభవంలోనికి రాగలిగితే అదే మనల్ని ప్రభు ఎదుట నిలబెట్టగలిగినటువంటి యోగ్యత. అందుకే వీళ్ళు వచ్చి ఆయన ప్రకటిస్తున్న విషయం అంటాడు ఆయన, దేని నిమిత్తము? పాప క్షమాపణ నిమిత్తము. హల్లెలూయా. ఏం చేసుకోవాలంటే వాళ్ళ ఒడ్డుకొచ్చి ఏం చేస్తున్నారు ఇప్పుడు? తమ పాపములను, చెప్పండి, మారు మనసు, తమ పాపములను ఒప్పుకొనుచు ఏం చేయాలంట? పాపాలు ఏం చేయాలి? ఇంతకీ మారు మనసు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు క్షమించబడాలి అని అనుకున్నాం అనుకో, నేను క్షమించబడాలి నా ప్రభు దగ్గర ఒక విషయమై అని అనుకున్నాం అనుకోండి, ఇక మీదట ఆ విషయంలో మనం ఎలాగ ఉండాలని అడుగుతాము? ఆ విషయంలో నేను ఇక మీదట నా దేవునికి విరోధంగా బ్రతకకూడదు అనుకున్నప్పుడే దాని విషయం ఏం చేస్తాం? క్షమాపణ. నన్ను క్షమించండి, ఇంకొకసారి నేను నా తప్పు చేయను అని అనడానికి ఎవరి దగ్గరకు వస్తున్నాం? తండ్రి దగ్గరికి వస్తున్నాం. అంటే మొదట క్షమించబడాలన్నటువంటి ఆ మనసు రావాలి, ఇక మీదట నేను అలా ఉండకూడదన్న మనసు రావాలి. యోహాను ఎక్కడున్నాడు? నీళ్ళ